మనందరికీ ప్రపంచంలో సింగపూర్ అన్న దుబాయ్ అన్న అందరికీ తెలుసు. ఎందువల్లంటే అక్కడ సింగపూర్ తీసుకుంటే లీ క్వాంగ్ యూ అనే ఒక విజన్ ఉన్న లీడర్, డబ్బులున్న లీడర్ కాదు, విజన్ ఉన్న లీడర్, ఒక రాజధాని కావచ్చు, ఒక నేషన్ ఎలా బిల్డ్ చేయాలని ప్రూవ్ చేశారు. ఆయన 1959 ఒక 30 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉండి సింగపూర్ని ఏ విధంగా చేశారు. రీసోర్సెస్, తాగడానికి నీళ్ళు కూడా ఉండదు అలాంటి నేషన్. దుబాయ్ తీసుకుంటే ఒక ఎడారి ప్రాంతాన్ని ఈరోజు ప్రపంచంలోని ఇన్వెస్టర్ హబ్గా, టూరిజం ప్లేస్గా ఎలా తీర్చిదిద్దారో అలాంటి మరొక సిటీ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. అదే మన తిరుపతి నియోజకవర్గం. ఎలా అంటే తిరుపతిలో మనకి ప్రపంచంలోని రిచెస్ట్ టెంపుల్, ఆల్మోస్ట్ 2.5 lakh crores ఇన్కమ్ ఉన్న టెంపుల్ మన తిరుపతి టెంపుల్తో పాటు మన కాళహస్తితో పాటు మనకి తిరుపతిలో ఎడ్యుకేషనల్ హబ్ అని కూడా అంటారు. ఎందువల్లంటే తిరుపతిలో స్టేట్ యూనివర్సిటీతో పాటు సెంట్రల్ యూనివర్సిటీస్ లైక్ ఐఐటి, ఐసర్ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు తిరుపతి యొక్క ఎందుకు నెక్స్ట్ సింగపూర్ కాబోతుంది తిరుపతి అంటే, తిరుపతిలో మన ఆంధ్రప్రదేశ్లో 43,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే వాటిలో 13,000 ఎకరాలు మన తిరుపతి డిస్టిక్లోనే ఉన్నాయి. అందువల్లే మన తిరుపతి డిస్టిక్లో ఇప్పుడు శ్రీ సిటీ, నెంబర్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్, ఎయిర్పోర్ట్తో పాటు సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు ఇప్పుడు ఐఐటి, ఐసర్తో పాటు ప్రపంచ మన రాకెట్ లాంచింగ్ ఇండియా స్పేస్ సెంటర్ ఇస్రో కూడా ఉంది వెరీ నియర్ బై. తిరుపతికి 2 అతిపెద్ద పోర్ట్స్, కృష్ణపట్నం పోర్ట్, చెన్నై పోర్ట్స్ 2 దగ్గరలో ఉన్నాయి. ఇంకొక విశేషం ఏంటంటే తిరుపతి 2 రాజధానులు, బెంగళూరు, చెన్నైకి 3 గంటల్లో చేరుకోవచ్చు. మిగతా 20 డిస్ట్రిక్ట్స్కి అన్ని కనెక్టివిటీస్, అన్ని 6 లైన్స్తో ముడిపడి ఉన్నాయి. వీటితో పాటు తిరుపతికి మరెన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ని ఒక మంచి విజన్ ఉన్న లీడర్, ఎడ్యుకేషనిస్ట్ కానీ ఇక్కడ ఎమ్మెల్యేగానే అయితే తిరుపతిని మనం ఖచ్చితంగా మన దేశంలో నెక్స్ట్ సింగపూర్ మంచి రెవెన్యూ జనరేటింగ్ సిటీగా మనం చూడవచ్చు. ఈరోజు గుజరాత్ ప్రైమ్ మినిస్టర్ మన నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ ఆయనకి ప్రధానమంత్రి అవడానికి ఎంత ఉపయోగపడిందంటే మనందరికీ తెలుసు. ఎందువల్ల అంటే గుజరాత్కి ఆల్రెడీ ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. బ్రిటిష్ టైం నుంచి గుజరాత్లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, పెట్రోలియం ఇండస్ట్రీస్, డైమండ్ ఇండస్ట్రీస్తో పాటు అక్కడ యూత్ కూడా అక్కడ ఇండస్ట్రియలైజేషన్ బాగా ఉండడం వల్ల అక్కడ అందరూ కూడా ఎక్కువ జాబ్స్ కన్నా ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఆంటర్ప్రినర్స్ అయ్యారు. సో అదేవిధంగా తిరుపతిలో కానీ ఒక మంచి విజన్ ఉన్న లీడర్ కానీ ఎమ్మెల్యే అయ్యి ఈ అడ్వాంటేజెస్ని కానీ అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా దేశాన్ని శాసించే లీడర్ అయ్యేదానికి చాలా అవకాశం ఉంది. ఎందువల్లంటే తిరుపతి మోడల్ వాళ్ళకి అంత అడ్వాంటేజెస్. సో తిరుపతి ప్రజలు కూడా, మీరు అందరూ అనుకుంటూ ఉంటారు తిరుపతిలో గెలవాలంటే 100 కోట్లు ఉండాలి, 50 కోట్లు ఉండాలని. సో అదంతా మీడియా సృష్టించిన అపోహ. నా దృష్టిలో తిరుపతిలో ఉన్న వాళ్ళంతా ఎడ్యుకేషనిస్ట్. వాళ్ళందరూ తిరుపతిలో ఎందుకు సెటిల్ అయ్యారంటే ఇక్కడ ఈ ప్లేస్ అంతా విశిష్టత ఉంది బాలాజీ టెంపుల్ వల్ల. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా డబ్బులకి ఆశపడి ఓట్లేసే సీన్ లేదు. వీళ్ళందరూ కూడా ఎలా కోరుకుంటారంటే తిరుపతిని మరొక ప్రపంచంలోనే ఉన్నత స్థాయి, ఒక పెద్ద న్యూయార్క్ సిటీ, దుబాయ్, సింగపూర్, స్విట్జర్లాండ్ ఇలాంటి ఒక డెవలప్డ్ నేషన్ లాగా ఇప్పుడున్న రీసోర్సెస్తో ఈజీగా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ తిరుపతికి లేనిది ఏంటంటే ఒక విజన్ ఉన్న లీడర్. ఎందుకంటే తిరుపతిలో ఒక సంవత్సరానికి ఆల్మోస్ట్ జస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్సెసే 500 crores ప్లస్ వస్తుంది. స్మార్ట్ సిటీ ఫండ్స్ వస్తున్నాయి. సో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఈ అడ్వాంటేజెస్ని వాడుకుంటే మన తిరుపతి ప్రపంచంలో ఒక గొప్ప ప్లేస్గా, ఇక్కడ పోటీ చేసిన వాళ్ళు ఒక విజన్ ఉన్న లీడర్ పోటీ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ దేశ ప్రధాని కావచ్చు, రాష్ట్ర సీఎం అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి తిరుపతి ప్రజలు ఎక్కువ ఎడ్యుకేషనిస్ట్ కోరుకున్నారు తప్ప ఇక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ అందరూ అంటూ ఉంటారు, కానీ తిరుపతి ఓటర్స్ క్యాస్ట్కి మొగ్గు చూపుతారని మా సర్వేలో తెలిసింది.